హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రింజ్ కమిటీ యూట్యూబ్ ఛానల్. రోజు రెస్టారెంట్, టెంపుల్ చూపిస్తున్నా. ఈరోజు కూరగాయలు ఉన్నాయని మార్కెట్కి వెళ్ళాను మీరు అనుకుంటున్నారు కదా, అస్సలు కాదు. ఇక్కడ ఎందుకు ఇన్ని కూరగాయలు ఉన్నాయి, ఎందుకు ఇంతమంది కూరగాయలు కొడుతున్నారో మీకు అన్నీ తెలియాలంటే వీడియోని లాస్ట్ వరకు చూసేయండి, స్కిప్ చేయకోకుండా. మనం ఈ ఆషాఢ మాసంలో గత 2 శుక్రవారాలుగా అమ్మవారిని పూజించుకుంటూ వచ్చాం. అయితే ఇది ఆషాఢ మాసంలో 3వ శుక్రవారం. సో అందుకని మనం అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరిస్తున్నాము. శాకాంబరి అంటే కూరగాయలతో అమ్మవారికి ధరింపజేసేది. సో మనం ఈ శాకాంబరి అలంకారం కోసం వివిధ కూరగాయలను అయితే వాడతాము. సో మనం ఈ అలంకారం చేయడం కోసం మనకి ఇక్కడ మహిళలందరూ అయితే సేవ చేయడానికి వచ్చారు. మహిళలందరూ ఉదయం 11 గంటలకే గుడికి వచ్చి మహిళా మండలి అధ్యక్షురాలైన చిట్లూరి బ్రహ్మరామ్మ గారి ఆధ్వర్యంలో ఎంతో ఉత్సాహంతో అమ్మవారి సేవలు అయితే అందరూ పాల్గొన్నారు. అలాగే మా గుడి పూజారి అయిన శరవణస్వామి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు గుడిలోనే ఉండి అమ్మవారిని ఎంతో అద్భుతంగా అయితే అలంకరించారు. నిజంగానే వారి కృషిని అయితే అభినందించాలి. ఎందుకంటే అమ్మవారు ఎంతో అద్భుతంగా అయితే వచ్చారు. మీరు చూడండి. అసలు శాకాంబరి దేవి అలంకారాన్ని ఎందుకు చేసుకుంటారు అనేది ఇప్పుడు నేను మీకు పూర్తిగా చెప్తాను. పూర్వకాలంలో దుర్గామాసుడు అనే ఒక రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి ఒక వరాన్ని పొందాడు. ఆ వరం వల్ల వేదాలు, జ్ఞానం అంతా అతని ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళడం వల్ల యోగాలు, హోమాలు అలాంటివి ఏమి జరగకుండా పోయాయి. దాని ఫలితంగా మనకి వర్షాలు కురవలేదు, నదులు, చెరువులన్నీ ఎండిపోయాయి. భూమిపైన తీవ్రమైన కరువు అయితే వచ్చింది. అప్పుడు దేవతలు, ఋషులు అందరు వెళ్ళి ఆదిపరాశక్తిని ప్రార్థించారు. వారి ప్రార్థనకి అమ్మవారు కరుణించి శతాక్షి రూపంలో ప్రత్యక్షమయ్యారు. ఆమెకు 100 కళ్ళుండేవి. ఆ 100 కళ్ళు నుండి జారిన కరుణ కన్నీళ్లు 9 రోజుల పాటు వర్షంలో కురిసి భూమిని సస్యశ్యామలం చేశాయి. తర్వాత అమ్మవారి శరీరం నుండి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, మూలికలు, ఔషధాలు ఉద్భవించి సమస్త జీవులకు ఆహారాన్ని అందించాయి. ఆ తర్వాత అమ్మవారు ఆ రాక్షసుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించారు. ధర్మాన్ని పునరుద్ధరించి వేదాలను తిరిగి ఋషులకు అందించారు. అప్పటి నుండి అమ్మవారు దుర్గాదేవి, శాకాంబరి దేవి, శతాక్షి అనే నామాలతో ప్రసిద్ధి చెందారు. ఈ శాకాంబరి అలంకారం ఎందుకు చేస్తారంటే ప్రకృతికి కృతజ్ఞత తెలుపుతూ మంచి వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, కరువు, ఆకలి ఇవన్నీ పోవాలని ప్రార్థిస్తూ అమ్మవారికి అయితే ఈ అలంకారాన్ని చేస్తారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మహిళలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.